తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పొడి వాతావరణం చూస్తున్నాము. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం వర్షాలకేమైనా బ్రేక్ పడిందా? అసలు బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ 2, 3 రోజులుగా చూస్తున్నాము. మళ్ళీ మనకి ఆ ఎండ తీవ్రత అనేది తెలుస్తూ ఉంది. అయితే వర్షాలకు బ్రేక్ పడింది అంటారా? మనకి 17వ తారీఖు నాటికి ఒక అల్పపీడనం ఏర్పడింది. అది తర్వాత రోజు వాయుగుండంగా కూడా మారింది. మారిన తర్వాత మనకి 19వ తేదీ నుంచి మళ్ళీ వీకెన్ అయ్యడం ప్రారంభించి 20వ తారీఖు నాటికి పూర్తిగా అది మనకి పూర్తిగా వీకెన్ అయిపోయింది. సో, ప్రస్తుతం మనకి సినాప్టిక్ సిట్యుయేషన్ అంటూ ఏం లేవు. మనకి ముఖ్యంగా మాన్సూన్ సమయంలో ఏంటంటే ఏదైనా సినాప్టిక్ సిట్యుయేషన్ ఇటువంటిది ఉన్నప్పుడు కంటిన్యూస్ రెయిన్స్ అంటూ ఉంటాయి. లేనప్పుడు మాన్సూన్ గాలులు, మాన్సూను ఋతుపవనాలు మన మీద నుంచి పోతున్నప్పటికీ మనకి పెద్దగా వర్షాలు పడే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్‌గా పెరగడం ప్రారంభమవుతాయి. మనకి దగ్గరలో ఏమీ సిస్టమ్స్ లేవు. అయితే ఈ నెల 25వ తారీఖు నాటికి ఇటు గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇది మనకి తెలంగాణకి చాలా సుదూరమైన ప్రాంతం అయినందువల్ల పెద్దగా మనకి దీనివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కొద్దిగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి అంటే కొమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో కొద్దిగా చెదురుమదురు వర్షాలు, క్లౌడీనెస్ ఉండే అవకాశం ఉంటుంది తప్పించి, మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకు దగ్గర సముద్ర ప్రాంతంలో ఏదైనా ఏర్పడినప్పుడే మనకి మొన్న చూసినట్టుగా 13వ తారీఖు అలాగే 17వ తారీఖు 2 అల్పపీడనాలు ఏర్పడినప్పుడు విస్తృతంగా వర్షాలు ఎలా పడాయో అలా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్‌గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకి జిల్లాల వ్యాప్తంగా చూసుకున్న, హైదరాబాద్‌లో చూసుకున్న ఏ విధంగా నమోదవుతున్నాయి? మనకి ప్రస్తుతం 32-33 డిగ్రీలు అట్లా నమోదవుతున్నాయండి. రాగల 2, 3 రోజుల్లో మరొక 2, 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా టెంపరేచర్‌లు పెరిగినప్పుడు మనకి విస్తృతంగా ఈ మధ్యన వానలు పడి చాలా మాయిశ్చర్ కంటెంట్ అవైలబుల్ ఉంది. అట్లాగే మనకి అప్పర్ ఎయిర్‌లో కూడా మాన్సూన్ గాలులు పోతుంటాయి కాబట్టి అప్పర్ ఎయిర్‌లో కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఎక్కడైతే టెంపరేచర్‌లు పెరిగాయో అక్కడ సాయంత్రం సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంటుందని మనం ప్రస్తుతం అదే ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే ఈ రోజు కానీ లేదంటే రానున్న 2, 3 రోజుల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? హైదరాబాద్‌లో రాగల 3 రోజుల వరకు మోస్ట్‌లీ పొడి వాతావరణమే కొనసాగుతుందండి. పగటిపూట పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో కొద్ది ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో, మెరుపులతో కూడిన జల్లులు, కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాలు టెంపరేచర్‌లు పెరిగినందువల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉన్నందువల్ల అక్కడక్కడ ఒక 5, 10 నిమిషాలు క్యుములోనింబస్ మేఘాల వల్ల జల్లులు పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా కంటిన్యూస్ రెయిన్ పడే అవకాశం అయితే ప్రస్తుతం లేదు. అయితే అంటే అక్కడక్కడ తేలికపాటి జల్లులను కూడా చూస్తూ ఉన్నాము. అంటే మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మీరన్నట్టుగా సాయంకాలం సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాలనేవి ఏర్పడి జల్లులు కురుస్తూ ఉంటాయి. అయితే హైదరాబాద్‌లో ఏ ఏరియాలలో మనం వర్షాన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు? దీనికి పర్టిక్యులర్‌గా ఈ ఏరియా అని అంటూ చెప్పలేమండి. అవి ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ లోకల్‌గా ఎక్కడ లభ్యమైతే అక్కడ ఏర్పడుతుంటాయి. ఇదేంటంటే మనం ఒకసారి రాడార్ స్క్రీన్ మీద చూసిన తర్వాత రాగల 3 గంటల్లో అవి ఎంతవరకు పెరుగుతాయి, ఏ ప్రాంతంలో పడుతుందన్నది మనము ప్రిడిక్ట్ చేయడానికి ఉంటుంది కానీ, మనం ముందుగానే ఫలానా ప్రాంతంలో సిటీలో ఏర్పడుతుంది అంటానికి ఎందుకంటే ఏమి ప్రత్యేకమైన సిట్యుయేషన్ లేదు. మొత్తం అన్ని చోట్ల సమానమైన వాతావరణమే ఉంటుంది సిటీ వ్యాప్తంగా. అయితే లోకల్‌గా ఉన్న పరిస్థితుల వల్ల కొద్దిగా వేడిమి ఎక్కువ ఉన్న దగ్గర తేమ లభ్యమైతే అక్కడ ఈ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎన్ని రోజులు ఇదే విధమైనటువంటి పొడి వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటారు? మనకి 25వ తారీఖుకి గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం మనకి ఈ తెలంగాణ మీద పెద్దగా ఉండదు. ఓన్లీ నార్త్ తెలంగాణలోని 2, 3 జిల్లాల్లో కొద్దిగా వర్షాలు పడతాయి కానీ మనకి మిగిలిన తెలంగాణలోని మిగిలిన ప్రాంతం అంతా ఇంచుమించు రాగల 5, 6 రోజుల వరకు పూర్తిగా ఇంచుమించు పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. గత ఏడాదితోటి పోలిస్తే ఆ సమయంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటారు? అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అంటారు? ప్రస్తుతం మనం అంటే ఈ ఈ ఈ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ 2 అల్పపీడనాల తర్వాత మనం 14% పాజిటివ్‌లో ఉన్నాము. అయితే ఒక వారం మళ్ళీ మనకి ఇంచుమించుగా గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇంచుమించుగా మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గరికి అంటే +1 ఆర్ నార్మల్ రేంజ్‌కి చేరుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం ఓవరాల్‌గా ప్లస్‌లోనే ముగించాము. ఈసారి కూడా మనకి సెప్టెంబర్‌లో ఫస్ట్ వీక్‌లో లో ప్రెషర్ ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల మళ్ళీ ఓవరాల్‌గా సీజన్ ముగిసే నాటికి
నాటికి ఈ సీజన్ కూడా 104%, అంటే నార్మల్ కంటే ఒక 4 to 6% ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మాన్సూన్ సీజన్ ఎప్పుడు మనకి ఎండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సార్? మాన్సూన్ సీజన్ యాజ్ పర్ క్యాలెండర్ అయితే మనకి సెప్టెంబర్ 30కి ఎండింగ్ అవుతుందండి. అయితే ఇవి మనకి వచ్చేటప్పుడు ఎట్లాగైతే మనం జూన్ 1 అనుకున్నా జూన్ 1కి మనకి నార్మల్ డేట్ రావు. ఈసారి కొంచెం ముందుగా వచ్చాయి, కానీ తెలంగాణకి జనరల్గా వచ్చేటప్పటికి జూన్ 1లో కేరళను తాకి దక్షిణ భారత భూభాగం అంతా కవర్ చేసుకుంటూ తెలంగాణకి ఎంటర్ అయ్యేటప్పటికి అరౌండ్ జూన్ 12th to 16th మధ్యలో వస్తాయి. అట్లాగే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం తిరోగమనం స్టార్ట్ అవుతుంది. ఆ తిరోగమనం స్టార్ట్ అయిన 2-3 వారాలకి మనకి తెలంగాణ నుంచి నిష్క్రమిస్తాయి. అంటే ఇంచుమించు అక్టోబర్ 10 నుంచి 15 తారీఖుల వరకు కూడా మాన్సూన్లు ఉన్నట్టే లెక్క. అఫీషియల్గా మనకి ఈ మాన్సూన్ పీరియడ్ అనేది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. అయితే సెప్టెంబర్ 30లోగా మనకి రాజస్థాన్ నుంచి ఈ తిరోగమనం ప్రారంభం అవుతుందన్నమాట. అంటే అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మనకి రాజస్థాన్లో మనకి తిరోగమనం స్టార్ట్ అయితే మనం గుండా పూర్తిగా మాన్సూన్లు రావడానికి మరొక 3 వారాల వరకు పడుతుంది సుమారుగా. ఇంచుమించు సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 10th వరకు మనకి మాన్సూన్స్ ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజులుగా పొడి వాతావరణమే కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం కనిపించడం లేదని, అందువల్లే వర్షాలకు బ్రేక్ పడిందని కూడా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత మనకి ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ కనుక కనిపిస్తే మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.